హలో ఆల్ వెల్కమ్ టు హోషోతైస్. మేము ఈసారి మీకోసం తెచ్చాము ఒక 5 డేస్ లాంగ్ డివోషనల్ ట్రిప్. ఈ ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్ళే దారిలో ఉన్న టెంపుల్స్ అండ్ తమిళనాడులో కొన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటా మేము వెళ్ళిన ట్రిప్ అండి. ఈ ట్రిప్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాము కానీ కుదరట్లేదు. ఇది నాకంటే హోషోతో ఆళ్ళ నాన్నమ్మకి ఒక డ్రీమ్ ట్రిప్. తను ఎప్పటినుంచో వెళ్దామనుకున్నటువంటి రంగనాథ స్వామి వారి టెంపుల్ శ్రీరంగం. ఓకే. అక్కడికి ఎప్పటినుంచో వెళ్దాం అనుకున్నారు. కానీ తనకు కుదరట్లేదు. ఈసారి ఎలాగైనా మేము వెళ్ళాలనుకోని స్టార్ట్ అయ్యాము. లక్కీగా మేము వెళ్ళగలిగాము. సో, మేము వెళ్ళడం కాదు, మిమ్మల్ని గూడా ఈ కంప్లీట్ ట్రిప్‌లో భాగస్వామ్యం చేద్దాము. మీరు గూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి మీకోసం చేసిన వీడియో. వీడియోని ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. బికాజ్ మేము చాలా టెంపుల్ నేమ్స్, అక్కడ ఏం స్పెషల్స్, అక్కడ ఏం చేశాము అన్నీ మొత్తం కవర్ చేశాము. సో, మీకు గూడా బోర్ కొట్టదు. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో, టెంపుల్స్‌లో కెమెరాస్ అన్నీ అలౌ చెయ్యరు కాబట్టి మాక్సిమం అక్కడక్కడ ప్లేసెస్ కవర్ చేసుకుంటూ మీకోసం వీడియో తయారు చేశాము. ఖచ్చితంగా మీకు నచ్చుతుందనుకుంటున్నాను. సో, వీడియోని లాస్ట్ దాకా చూడండి. మార్నింగ్ 5:30 మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో, హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్ 4 అవర్స్ డ్రైవ్‌లో మనకి వచ్చే ఫస్ట్ టెంపుల్ శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి అలంపూర్ గద్వాల్లో ఉందండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి 5వ శక్తిపీఠం టెంపుల్ అండి ఇది. ఫస్ట్ ఎంటర్ అయినమ్మటే మనకి కనబడేది ఆ పరమశివుని ఆలయం అండి. ఆ మహాశివుడిని దర్శనం చేసుకొని, వారికి అభిషేకాన్ని సమర్పించి, బయటికి వచ్చినమ్మటే కొంచెం దూరంలో మనకి ఉండేది అమ్మవారి జోగులాంబ వారి టెంపుల్ అండి. సో, మేము వెళ్ళిన టైం వచ్చేసి దసరా అండ్ కొంచెం క్రౌడ్ ఉండి అండ్ డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని, అక్కడ ఉన్న ప్రసాద తీర్థాలు తీసుకొని బయటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత మాకు ఎదురైంది ఒక పెద్ద సమస్య. ముందే చెప్పాను గదండీ! ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని ఎన్నో అడ్డంకులొస్తూ కుదరక ఈ ట్రిప్పు లాస్ట్‌కి స్టార్ట్ అయ్యామని జెప్పి, ఏంట్రా ఈసారి గూడా ట్రిప్పు క్యాన్సిల్ అయిందా అనుకుంటుంటే, ఆ రంగనాయకుడు ఎలా అన్నా రప్పించుకోవాలని డిసైడ్ అయినట్టున్నాడు. సో, సమస్య ఏంటంటే, ఎందుకో డౌట్ వచ్చి ఇంజిన్ యొక్క కవర్ బానెట్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చూసామంటే, ఇంజిన్ ఆయిల్ మొత్తం స్పిల్ ఓవర్ అయిపోయి ఇంజిన్ మీద పడ్డదండి. అయ్యో! ఏంట్రా అనుకోండి లక్కీగా మేము కర్నూల్‌కి జస్ట్ 40 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉన్నాము. వెంటనే కర్నూల్‌కి వెళ్ళిపోయి అక్కడ షోరూమ్‌లో ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్కీగా ఏం లేదండి ఇది చిన్న మైనర్ జస్ట్ క్యాప్ లూజ్ అయిపోయింది అని చెప్పి ఒక 1 అవర్‌లో క్యాప్‌ని టైట్ చేసేసి ఇంజిన్ ఆయిల్‌ని మళ్ళీ బిల్డ్ చేసేసి జనరల్ సర్వీస్ ఇచ్చారు. నిజంగా ఆ దేవుడు రప్పించుకోవాలనుకున్నాడు కాబట్టే అంత ఫాస్ట్‌గా అయిపోయింది. ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేకుండా అయిపోయింది. సో, వెంటనే రిపేర్ చేయించుకొని ఒక 1 అవర్‌లో మేము స్టార్ట్ అయిపోయాము. సో, మనం ఇందాక పరమశివుడిని దర్శనం చేసుకున్నాం గదా! సో, నెక్స్ట్ ఏముంటది? పరమశివుని వాహనం ఎవరు? నందీశ్వరుడు. సో, నెక్స్ట్ మహానందికెళ్తున్నాము. సో, మహానంది వచ్చేసి మనకి జస్ట్ కర్నూలు నుంచి 2 అవర్స్ డ్రైవ్‌లో ఉందండి. సో, ఈ మహానంది వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ లైట్‌గా టచ్ అయితూ వెళ్తుంది. బట్ డ్రైవ్ చాలా బావుందండి. వెళ్తున్న దారిలో మాకు మొత్తం అరటి తోటలే. భలే అనిపించింది. అయ్యో! ఎన్ని అరటి తోటలా అని జెప్పేసి మధ్యలో మేము గూడా ఆగేసి మంచిగా అరటి పళ్ళు కొనుక్కొని టేస్ట్ చేసాం. నిజంగా ఎంత అంటే చాలా బావున్నాయండి. సో, అలా ఎళ్లి మేము మహానందికి రీచ్ అయ్యేసరికి మాకు 2:30 అయిపోయింది. దగ్గరలో ఉన్నటువంటి సత్రాల్లో భోజనాన్ని కంప్లీట్ చేసుకొని మేము టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాము. ఈ మహానంది టెంపుల్ ఎంత ఫేమసో, మహానంది టెంపుల్ దగ్గరున్న కొలనులు కూడా అంతే ఫేమస్ అండి. ఎంత క్లీన్‌గా ఉంటదంటే, మీరు పైనుంచి చూస్తే మీకు కింద నేల వరకు క్లీన్‌గా కనబడతది. సో, ఇంత క్లీన్ వాటర్ మనం ఎక్కడా చూడము. హోష్వత్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. మీ అందరికి తెలుసు కదా! హోష్వత్ రీసెంట్‌గా స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. ఇంగా హోష్వత్ అయితే కొలనులోకి దిగి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఫుల్ అంటే ఫుల్ స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఇక కొలను నుంచి బయటకొచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని, మేము మా నెక్స్ట్ టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయామండి. సో, మహానంది నుంచి 2 అవర్స్ డ్రైవ్ కంప్లీట్ నల్లమల్ల ఫారెస్ట్‌లో, కొండల మధ్యలో అసలు చెప్తుంటేనే మళ్ళీ నా డ్రైవ్ గుర్తొస్తుంది. ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు రాదండి. సో, ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ మీకు కావాలంటే మీరు ఈ టెంపుల్‌ని కూడా ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఈ టెంపుల్ వచ్చేసి అహోబిలం అండి. సో, ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అండి ఇది.
ఇక్కడ అహోబిలంలో 2 ఉంటాయండి. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అండి. సో, మనం ఫస్ట్ ఎంటర్ అయ్యేది దిగువ అహోబిలం అండి. కానీ మాకు టైము లేకపోవడం వల్ల మేము డైరెక్ట్‌గా ఎగువ అహోబిలంకెళ్ళిపోయాం. బికాజ్ అది చాలా తొందరగా క్లోజ్ చేస్తారు. బికాజ్ థిక్ ఫారెస్ట్‌లో ఉంటుంది. అండ్ అక్కడికెళ్ళాలంటే కార్‌లని అలౌ చేయరు. ఒక సర్టెన్ పాయింట్‌లో మనం కార్‌లని పార్క్ చేసుకొని, అక్కడ ఉన్నటువంటి లోకల్ బసెస్ ఉంటాయి. సో, లోకల్ బసెస్ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ టెంపుల్ దగ్గర దింపేసి, సో, మనం దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకొచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియాలో దింపేస్తారు. సో, మేము పైకెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని, అక్కడున్న వాటర్ ఫాల్ అని చెప్పలేము. ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉండండి. ఆ వాటర్ ఫాల్ చూసేసేసి, స్వామివారి ఆ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం చేసుకొని, మేము మళ్ళీ బస్సు ఎక్కేసేసి కిందకొచ్చాము. అలా డ్రైవ్ చేసుకొని దిగువ అహోబిలంకొచ్చేసాము. సో, మేము దిగువ అహోబిలంకొచ్చే టైంకి ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైమ్ అండి. సో, నిజంగా అదృష్టం ఉంది గాబట్టి స్వామివారి దర్శనం అయింది. అండ్ స్వామివారి దర్శనంతో పాటు మాకు స్వామివారి పవలింపు సేవ. ఫోన్ లేదండి. మేము ఫోన్ తీసుకెళ్ళలేదు. కార్‌లో పెట్టేసాం ఎలో లేదని చెప్పేసి. కానీ నేను మాటల్లో చెప్పలేను ఇది. ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఆ పవలింపు సేవ చూసేసి మాటలు లేవండి. కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేసాయి. స్వామివారు చూస్తూ అక్కడ ఆల్మోస్ట్ ఒక అర్ధగంట టైమ్ స్పెండ్ చేసాము. నిజంగా మీరు జీవితంలో ఒక్కసారైనా ఆ సేవని మీరు చూడాల్సిందే. మాటల్లో చెప్పలేనటువంటి సేవ. అంత అద్భుతంగా అంటే అది అద్భుతంగా ఉందండి. అండ్ స్వామివారి విగ్రహం గూడా చాలా పెద్దది. నేను ఇప్పటిదాకా అంత పెద్ద లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం గూడా చూడలేదు. చాలా అద్భుతంగా అనిపించిందండి. సో, మేము దర్శనం కంప్లీట్ చేసుకొని మొత్తం అయిపోయేసరికి మాకు ఆల్మోస్ట్ 8:30 అయిందండి. ఎవరన్నా మేమింక ట్రావెల్ చెయ్యము, చాలు అనుకున్న వాళ్ళు అహోబిలంలో స్టేస్ కూడా ఉన్నాయి. అక్కడ మీరు కావాలంటే రూమ్స్ తీసుకొని అక్కడ ఉండొచ్చు. కానీ మా మొత్తం జర్నీ ఒక స్కెడ్యూల్డ్ ఒక ప్యాటర్న్‌లో ఉంది. ఈరోజు ఈ టైంలో ఈ ప్లేస్‌లో ఉండాలి అనుకున్నాము. బికాజ్ మా మొత్తం జర్నీ మార్నింగ్ అంతా డ్రైవ్, టెంపుల్ విజిట్స్ అండి. నైట్ అంతా రెస్ట్. సో, మేము మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కడప. కడపకెందుకెళ్ళామంటే సో, జస్ట్ ఒక 2 అవర్స్ డ్రైవ్‌లో మనకి కడప ఉంటదండి అహోబిలంలో. సో, కడపకెళ్ళేసి మా స్టే అక్కడండి. సో, మేము కడపలో డే 1 అయిపోయింది. సో, మనం ఏమేం కవర్ చేసాం డే 1లో సో, శ్రీ జోగులాంబ టెంపుల్, మహానంది, అహోబిలం అండి. సో, మన డే 1 ట్రిప్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. అండ్ డే 2 ట్రిప్‌కి రెడీగా ఉండండి.